హైదరాబాద్ లోక్సభ స్థానానికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఆత్రం సుగుణ ఖరారయ్యారు. అభ్యర్థి ఎంపిక విషయంలో తీవ్ర కసరత్తు చేసిన కాంగ్రెస్ పార్టీ అనేక తర్జన భర్జనల తర్వాత చివరకు ఆదివాసీ గోండు సామాజిక వర్గానికి చెందిన ఆత్రం సుగుణకు అభ్యర్థిత్వాన్ని అధిష్టానం ఫైనల్ చేసింది. అభ్యర్థి విషయంలో కొద్ది రోజులుగా నెలకొన్న ఉత్కంఠకు ఎండ్ కట్టు వేసింది. ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతో హుటాహుటిన హైదరాబాద్ బయలుదేరిన ఆత్రం సుగుణ సీఎంను ఆయన నివాసంలో కలిసింది. తన ఉపాధ్యాయ వృత్తికి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. స్వయంగా ఆమెకు ఇన్ఛార్జి మంత్రి సీతక్క కడువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రాజకీయ ఆరంగేట్రానికి ప్రోత్సాహం ఇచ్చారు. ఆత్రం సుగుణ ఉట్నూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్గా పనిచేశారు. రాజకీయాలపై ఆసక్తితో ఆమె మరో 13 ఏళ్ల సర్వీస్ ఉండగానే ఈ నెల 12న ఉపాధ్యాయ వృత్తికి రాజీనామా చేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. అప్పటి నుండి ఆమెనే ఎంపీ అభ్యర్థి అన్న టాక్ వినిపిస్తుంది. ఇక నేడు పూర్తి క్లారిటీ రావడంతో ఆ పార్టీ అభిమానులతో పాటు కాంగ్రెస్ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సుగుణకు ఆది నుండి నాయకత్వ లక్షణాలు అలవపడ్డాయి. ఇక విద్యావంతురాలిగా ఆదివాసులకు జరుగుతున్న అన్యాయాలపై తరచూ గలమెత్తేవారు. ఆమె ఆదివాసీ మహిళా ఆర్గనైజేషన్ రాష్ట్ర కార్యదర్శిగా వారి సమస్యలపై అనేక పోరాటాలు చేశారు. ఉపాధ్యాయులుగా ఉన్న సమయంలో తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ సహాయక కార్యదర్శిగా పనిచేశారు. అంతేకాదు మానవ హక్కుల వేదిక జిల్లా కార్యదర్శిగా కూడా ఆమె సేవలందించారు. సాంస్కృతిక రంగంలోనూ ఆమె తన సేవలను విస్తరించారు. స్థానిక అరుణోదయ కల్చరల్ అసోసియేషన్ ఉమ్మడి జిల్లా కో కన్వీనర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇక కుటుంబ నేపథ్యం విషయానికి వస్తే సుగుణకు ఇద్దరు తనయులు. ఆత్రం విప్లవ్ ఎంబీబీఎస్ చదువుతుంటే చిన్న కొడుకు సాయుధ బీటెక్ చేస్తున్నాడు. ఆమెది పోరాట పంథ అని చెప్పడానికి తన పిల్లలకు పెట్టిన పేర్లు స్పష్టంగా చెప్తున్నాయి. ఇక సుగుణ భర్త ఆత్రం భుజంగరావు కూడా ప్రభుత్వ ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నారు. ఇంద్రవెల్లి మండలం పిట్టబంగారం ఆశ్రమ పాఠశాలలో పనిచేశారు. ఆయన మానవ హక్కుల వేదిక రాష్ట్ర అధ్యక్షులుగా సేవలందించారు. అటు తనపై ఎంతో నమ్మకంతో ఎంపీ అభ్యర్థిగా టికెట్ కేటాయించిన కేంద్ర రాష్ట్ర నాయకత్వాలకు సీఎం రేవంత్ రెడ్డికి ఆమె ధన్యవాదాలు తెలిపారు. తనకు టికెట్ దక్కేలా తోడ్పాటు అందించిన జిల్లా ఇన్ఛార్జి మంత్రి సీతక్క, ఎమ్మెల్యే వెట్మబొజ్జు, పార్లమెంటు పరిధిలోని నియోజకవర్గాల ఇన్ఛార్జీలు కంది శ్రీనివాసరెడ్డి, ఆడే గజేందర్, కూచాడి శ్రీనివాసరావు, రావి శ్రీనివాసరావుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఆమె